నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు సార్ అసలు మరి? అంటే ఇప్పుడు పద్దాక పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి వచ్చి నేను చంపేస్తాను నరికేస్తాను అంటే మగతనం అయిపోతుందా? లేదా 10 మంది అమ్మాయిలు ప్రూవ్ చేయాలా ఇతను మగతనాన్ని? పెళ్ళాంకంటే ఎక్కువ మగతనం ఎవరికి తెలుస్తుంది సార్ ఒక మగాడి దగ్గర? నాకు తెలియాలి అది. నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనే జెన్యూనిటీ ఉంటుంది కదా, ఆ పాయింట్లో అనిపిస్తుంది అబ్బా వీడు ఎంత మంచి మగాడు అని. అంతేగాని కూర్చొని పద్దాకొచ్చి నేను నిన్ను నరికేస్తాను 3 సార్లు దాచుకుంటా సార్, 4గోసారి నేను గందిస్తాను అంతే కదా. ఇప్పుడు మీ మీదకి నేను 4 సార్లు గన్ తీసుకొని వచ్చాను సార్, 3 సార్లు దాచుకుంటారు, 4గోసారి కూడా దాచుకుంటారా? అంతే కదా, ఏదో ఒక టైంలో పద్దాక నేను వచ్చేసి నా ఇంటి ముందు కారు పెట్టుకొని కూర్చొని నేను చంపేస్తా నరికేస్తా అంటే ఏంటది? నాకుండే సోర్సులు నేను ఎత్తుక్కుంటాను. ఇంకా నీ మీదకి ఈరోజు నేను రావడానికి కారణం నువ్వు. నీ మీదకి ఈరోజు నేను వచ్చేలా నువ్వే చేసావు. నేను నిన్ను బతిల్లాడా, అడుక్కున్నా, ప్లీజ్ మహేష్ నువ్వు ఇది కాదు, నువ్వు మారిపోయావు, దయచేసి ఒక్కసారి ఆగు, మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, ఒక్కసారి ఆగు, మన ఇద్దరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక్కసారి ఆగు, చెప్పిన మాట విను. ప్రతిసారి నేను డ్యాన్స్లు వేస్తాను, నేను కూచిపూడి కథక్కళ్ళి వేస్తాను, నేను ఎత్తి మీద ఎక్కంటే ఎవరు పడతారు సార్? ఎవరు పడతారు? ఈరోజు నా మీద లేబుల్స్ వేస్తున్నాడు, ప్రూవ్ చేయమనండి. మీరే పిలవండి, పోను నేను కూర్చుంటా, ఆధారాలు తీసుకురమ్మనండి. అతని కెరీర్ నాశనం చేయాలని నాకేదో ఉందనే భ్రమల్లో ఉంటున్నాడు. అతన్ని చూసి నేను కుళ్ళుకోవటానికి నాది రియల్ మార్కెట్ సార్. నేను ఎవరిని చూసి కుళ్ళుకునే పరిస్థితిలో లేను. అండ్ మోర్ ఓవర్ అతను నేనేదో డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడు. అతను వచ్చి నన్ను డ్యామేజ్ చేస్తా, ఆ అమ్మాయి డ్యామేజ్ చేస్తుంది అనేది షీల్డ్గా పెట్టుకోవటం చాలా తప్పు. నువ్వు 4 గోడల మధ్యలో రాళ్ళు ఇసిరి 4 గోడల మధ్యలో ఫోన్ చేసి డైరెక్ట్గా కూడా చెప్పలా. మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి డైరెక్ట్గా కూడా ఫోన్ చేయటం కాదు, పక్కన 2 ఉంటారు రేపిస్టులు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మాయి ఎక్కడి నుంచి అయితే జల్లెడ బట్టి తెచ్చిందో కానీ 2 రేపిస్టులు ఉంటారు పక్కన, అమ్మాయిలు సెట్ చేసేవాళ్ళు. ఒకడేమో అమ్మాయిలకు పక్కలేస్తుంటాడు, ఒకడేమో అమ్మాయిలు సెట్ చేస్తుంటాడు. వాళ్ళు ఇప్పుడు నేను తర్వాత నన్ను ఇంకా కదిలిస్తే నేను కొన్ని వీడియోస్ ఇస్తాను సార్. ఆ వీడియోస్లో ఆ రేపిస్టులు మీకు కనిపిస్తారు. వాళ్ళు ఎంత నీట్గా ఈ అమ్మాయిల్ని ఒక్కరోజు కూడా నా మొహం చూసి వాల్యూ ఇవ్వలా కానీ వీళ్ళు ఇతన్ని కట్టుకున్నందుకు. ఈ ప్రాస్టిట్యూషన్కి వచ్చే అమ్మాయిల్ని మాత్రం జాగ్రత్తగా పదిలంగా పట్టుకొని తీసుకెళ్తా ఉంటారు. ఏంటి సార్ అది? పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏమో డీగ్రేడేషన్ చూపిస్తారా? ఇలా 10 మంది అబ్బాయిలతో తిరుగుతా నీ ఇంటికి వచ్చేదాన్నేమో రాణిలా చూస్తారా? వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు, నువ్వు రాణివా, అదేమన్నా రాణియా, అదేమన్నా షావుకారా? పెళ్లి చేసిన రోజు నేనేమన్నా రాణినా? పెళ్లి చేసిన రోజుకి ఈ రోజుకి ఏం మారింది? ఆ రోజు నేను షావుకారనా? నీ చేతులతోనే అక్షంతలు వేసావు కదా, ఎందుకు వేసావు? మీ ఇష్టమా? మీకు నచ్చినంత కాలం మీరు రాణిలో, నచ్చడం అయిపోగానే మేము ఇది అంటే ఏంటి సార్ ఇది? మా పేరెంట్స్ ఏమన్నా ఇతనికి అమ్మాయిలను సప్లై చేయడానికి అంటున్నారా? ఇప్పుడు అతని దగ్గరకు వచ్చే మిగిలిన అమ్మాయిల మీద కూడా నాకేం లేదు. నేను చాలా ప్రేమగా వెళ్ళిన అతను నా అమ్మాయి దగ్గరికి ఏం చెప్పుకుంటున్నాడు నాకు తెలీదు, వాళ్ళు నన్ను ఎందుకు హేట్ చేస్తున్నారో నాకు తెలీదు, వచ్చి నాతో మాట్లాడమనండి, నేను చెప్తాను. పాతకాలం అమ్మాయిలాగా కూర్చొని అమ్మాయిలనే నేను బ్లేమ్ చేయట్లా. ఇతని దగ్గర కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అసలు. సార్ ప్రతి ఒక్కళ్ళలో మిస్టేక్స్ ఉంటాయి సార్, నేను డినై చేయను. అతను కలిసి ఉండాలా విడిపోవాలా అనే క్లారిటీ అతనికి ఉండాలి. జుట్టు పట్టుకొని ఇలా దగ్గర పెట్టుకొని పంచులు కొడతా అంటే ఏదో ఒక టైంలో వెనక్కి తంతాం, ఎంతసేపు కొట్టించుకుంటాం, అంతే కదండి సార్? అంతే కదా. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళ ఏ స్టేజ్లో ఉన్నారు మీతో, అంటే లైక్ హౌ దే ఆర్ ట్రీటింగ్ యూ నౌ ఇప్పుడు? సార్ అసలు మాకు మాటలు లేవు. నేను రీసెంట్గా కూడా అతనికి టైం ఇచ్చా, ఈ మంత్ 10th వరకు టైం ఇచ్చా, 8th వరకు అనుకుంటా. నాకు మాటలు చెప్పాడు, 8th తర్వాత నేను వస్తా కూర్చుంటా మ్యూచువల్ తీసుకుందాం అని. ఇంకా నాకు అది కూడా అతను ఎంట పడి 13 ఏళ్ళు పడ్డాను చాలు సార్, ఇంక విడిపోవటానికి కూడా పడాలని అయితే నాకు లేదు. నాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది సార్, 100% ఉంది. వాళ్ళు యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే ఇల్లీగల్ గన్ ద్వారానో నన్ను చంపడానికి చూస్తున్నారు అని నాకు మ్యూచువల్స్ చెప్పారు. ఈ మాటలు అతనే నాతో డైరెక్ట్గా కూడా అన్నాడు, నా గురించి నువ్వు బయట మాట్లాడితే నేను చంపేస్తాను అని. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో నాకే సూసైడల్ థాట్స్ వచ్చాయి ఇతను చేస్తున్న హెరాస్మెంట్కి. నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేసి, నాకు కార్ లేకుండా చేసి, నన్ను ఇంత వేధించినందుకు నా చేతులతో నేను చచ్చిపోవాలని నాకే అనిపించింది. ఇతను అనుకుంటే నాకేంటి సార్? నా లైఫ్ని నేను గివప్ చేయాలనే మూమెంట్ వచ్చాక ఎవరుంటే ఏంటి సార్, ఎదుర్కోవాల్సిందే కదా. అంతే కదండి సార్, మిమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు, ఈత రాపైన ట్రై చేస్తారుగా. నేను అదే చేస్తున్నాను అతనితో.
సరే కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, ఫ్లైట్ మోడ్లో ఉన్నట్టుందట, ఆఫ్ వస్తుంది. సో ఫైనల్లీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మెస్? మీరు ఎంత రప్చర్ అయింది, కేసులు అన్నారు, ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది, వీటన్నిటి నుంచి ఫైనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సార్ నాకు మనసులో ఒక ఒపీనియన్ ఉంది. అదేంటంటే ఇతని గ్రోత్ అతనికి సంబంధించిన ఎవరికో నచ్చట్లా. అసలు అతనికే నచ్చట్లేదేమో నాకు తెలీదు. ఎందుకంటే ఇతనికి ఏర్పడ్డట్టు సోర్సెస్ అందరికి ఏర్పడవు. బయట జనాలు టాలెంట్ ఉండి గ్లామర్ ఉండి ఒక రోల్ కోసం అల్లాడిపోతున్నారు. ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, పక్కన స్లేవ్ లాగా పనిచేసిన పెళ్ళా ఉంది ఇన్ని సంవత్సరాలు. ఇవన్నీ ఉంచుకొని కూడా ఇతను ఇంత చేస్తున్నాడంటే సార్, అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కెరీర్ మీద అతనికి రెస్పెక్ట్ లేదు. నాకు కాదు, అతనికి రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ అతను ఇన్ని డ్యాన్స్ లేడు. అండ్ అతని వెనకుండి ఇద్దరు, మరి నా దృష్టిలో ఇద్దరు పెద్ద మనుషులు మోటివేషన్ ఇస్తున్నారు అతనికి. ఒక ఆయన అయితే అసలు మెయింటెనెన్స్ కూడా కట్టకు, నీ వైఫ్కి నీ బిడ్డకి ఏం చేస్తారు అని ఆయన కూడా బూతులు మాట్లాడుతున్నారు. సరే ఎవరైనా బూతులు మాట్లాడటం ఒక్క సెకండ్, నాకు వాళ్ళ గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ అసలు. వాళ్ళు కనుక నన్ను వచ్చి ఫేస్ చేస్తే నేను అప్పుడు ఫేస్ చేస్తాను వాళ్ళని. ఎందుకంటే ఫస్ట్ రాయి ఎప్పుడు నేను వేయలే ఎవరి మీద, నా మీద రాయేస్తే మాత్రం నేను రెస్పాండ్ అయ్యా. ఇప్పుడు ఆయన ఏమంటారంటే సార్, ఆయన ఒక పెద్ద మనిషే, మెయింటెనెన్స్ కూడా కట్టకంటారు బిడ్డకి. అసలు మెయింటెనెన్స్ కట్టనప్పుడు బిడ్డతో ఏంటి సార్ సంబంధం? పాలిస్తున్నారా, పెంచుతున్నారా, లేకపోతే పొద్దుడి నుంచి డైపర్లు మారుస్తున్నారా, లేకపోతే తిండి పెడుతున్నారా, ఏం చేస్తున్నారు సార్? ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ఫాదర్ చేయలేకపోతే ఇంకా ఏంటి ఫాదర్ వచ్చి చేస్తుంది? ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండట్లేదు, అతను రోజు రావటానికి లేదు, ఎప్పుడో వస్తాడు. ఫస్ట్ రానిచ్చా, ఎప్పుడైతే నా విల్లా ముందుకు వచ్చి నేను చంపుతా అన్నాడు ఆ రోజు నుంచే నేను రానివ్వట్లా. అప్పుడుదా రోజు రానిచ్చా నేను నా ఇంటికి. కాస్త డీసెన్సీగా డిగ్నిఫైడ్గా విడిపోదాం అనుకున్నా. అతనికి ఉండాలి కదా, అంతే కదండి సార్. అతనికి సంబంధించిన వాళ్ళ సజెషన్స్ వినటం కాస్త ఆపేసి ఇప్పటికైనా అతను ఒక సెన్సెస్లోకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అసలు అతనితో ఎవరున్నారు, ఎంతో కొంత అతను ఇప్పుడు కాట్లేస్తున్నాడు కదా మాకు, మేము ఎంత హెల్ప్ అయ్యామో కాస్త సెన్సెస్లోకి వచ్చి విడిపోయేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని కూడా నీట్గా హ్యాండిల్ చేద్దాం అనే సెన్సెస్కి అతను వస్తే నాకు హ్యాపీయే సార్. ఓకే, ఫైనల్లీ మీరు అనేది ఏంటంటే విడిపోవడమైనా కనీసం డీసెంట్గా ఉండాలి, కలిసి ఉన్నప్పుడు ఎలాగో డీసెంట్గా లేము కదా అనేది లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను అతను చుట్టులు వేసుకొని కాట్లు వేసుకోలేంగా, ఏదో టైంలో విడిపోవాలి. అది సరిగ్గా అవ్వమంటున్నా. ఆ బ్యాడ్ అడ్వైజులు ఇచ్చే పాతకాలం వాళ్ళందరినీ తీసుకొస్తే, నేను పాతకాలం అమ్మాయిని కాదు కదా, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కదా, ఇవి నేను ఎట్లా తెప్పించుకోగలిగా? ఎంత అడ్వాన్స్ అయితే టెక్నాలజీ నేను ఇది తెప్పించుకోగలిగా? ఎవరి అయినా ఏ అయినా తెప్పించుకోవచ్చు సార్, చేతిలో డబ్బు ఉండాలి అంతే. క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తుంటే తెప్పించుకోకుండా ఎందుకుంటారు సార్? అంతే కదండి సార్. డిఫమేషన్ చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ముద్రలు వేస్తున్నారు. రియాలిటీకి రండి. మీరు చెప్పింది నన్ను 100 మంది హేట్ చేస్తే నాకేం పోదు, నీకేం పోతుంది? నువ్వు తెలుసుకో. అది నువ్వేం బిల్డ్ చేసుకున్నావు ఇంత పడగొట్టుకోవటానికా? చేసుకుంటే అసలు ఎందుకు చేసుకున్నావు? టైం పాసా? సెన్సెస్లోకి రమ్మని చెప్తున్నా సార్, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే, సో తను అడుగుతుంది అయితే ఒకటే, కలిసి ఉన్న రోజులు ఎలాగో సంతోషంగా లేవు, చాలా రప్చర్ అయింది, కనీసం విడిపోయేటప్పుడైనా ప్రశాంతంగా విడిపోదాం, నన్ను నా బిడ్డని ప్రశాంతంగా బతకనివ్వండి అనేది తను చెప్తున్న మాట. మరి మహేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఒకవేళ ఇప్పటికే తను ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నారంటూ తెలుస్తోంది. మరి ఏం మాట్లాడతారు, ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి వస్తున్నటువంటి మొత్తం వార్తలకు సంబంధించి? ఫైనల్గా ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఫాలో అప్ చేద్దాం. తప్పకుండా మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ పై ఒక కేసు నమోదైంది. తన భార్య గౌతమినే ఈ కేసు పెట్టారు. తనను వేధిస్తున్నారని, చాలా ఏళ్లుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన బిడ్డను కూడా వేధించే పరిస్థితికి వచ్చారని తను కేసు పెట్టారు. పోలీసులు చాలాసార్లు ధర్మ మహేష్కి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా సరే మహేష్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో చివరికి గౌతమి ఇక మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ మొత్తం గొడవ నుంచి తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు మీడియా వరకు రావాల్సి వచ్చింది,
అసలు పోలీస్ కేసులు ఎందుకు పెట్టారు, ఎప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి, ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాలు ఎందుకని అసలు బయటకు వస్తున్నాయి, ఈ అన్ని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ధర్మ మహేష్ ఒక 2 సినిమాల్లో హీరోగా పనిచేశారు. సింధూరం అండ్ డ్రింకర్ సాయి అనే ఒక 2 సినిమాల్లో ఆయన హీరోగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీడియా ముందుకు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది, అలాగే ఎందుకు అసలు ఈ కేసులు పెట్టాల్సి వచ్చింది, ఇలా అన్ని అంశాల గురించి మనం గౌతమితోనే మాట్లాడి తెలుసుకుందాం. గౌతమి మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కేసుల వరకు వెళ్ళారు. ఇప్పుడు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ ఖచ్చితంగా ఇరువైపుల నుంచి ఉంది. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఏదైనా ఫలితం ఉందా అసలు? ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, తనని వేధిస్తున్నారు అంటూ చెప్తున్నారు. ఆ వేధింపులు ఎలా ఉన్నాయి, ఇక్కడి వరకు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ గౌతమి. నమస్తే సార్, నా పేరు గౌతమి. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడి వరకు రావటానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్ అయితే చాలా ప్రయత్నించాను సార్. ఇప్పుడు తనకి ప్రెగ్నెన్సీ నుంచే నాతో కలిసి ఉండాలనే ఉద్దేశం అయితే లేదు. కంప్లీట్గా అతని రేంజ్ మారిపోయింది, అతనికి ఇప్పుడు కొత్త లైఫ్ ఉంది అనే పాయింట్లో ఉన్నాడు. అండ్ నన్ను కానీ నా బేబీని కానీ బయటికి చూపించుకునే ఉద్దేశం అతనికి లేదు. సో మేము ఒక ఊహాలోకంలో బతుకుతున్నాం యాక్చువల్లీ. అది రియాలిటీలో లేము మేము. అతను ఉన్న రియాలిటీకి రావాలి, లేకపోతే మేమైనా ఈ డెల్యూషన్ నుంచి బయటపడాలి. సో నా వరకు నేను తీసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డ వరకు కూడా వచ్చింది కాబట్టి యాజ్ ఎ మదర్ నేను స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఎవరికైనా కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ వాళ్ళకి వరల్డ్ అవుతారు బిడ్డకి. సో తల్లి అనే ప్లేస్లో ఉన్న ఎవరైనా కూడా బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రపంచాన్ని చూస్తారు. అది తల్లి అనే ఎప్పుడైతే ఒక ఉమెన్ మామ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి అలా మారుతుంది. నేను నా బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను, కానీ నా బిడ్డకి సేఫ్టీ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, లేకపోతే వాడికి ఒక ఎష్యూరెన్స్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నన్ను ఎలా అయితే అతను ఉమెనైజర్ అయిపోయి ఎంత హింస పెట్టాడో అదే హింస ఇక్కడికి తీసుకొస్తున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ టాక్సిసిటీ నాకు ఏదైతే ప్రేమ పెళ్లి చేసుకొని మరీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నకున్న ఈ డౌరీ అనే దీని గురించి నాకు ఎలా రుద్దాడో నా బిడ్డ మీద కూడా అదే పాయింట్స్ వెళ్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి సార్. అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? అంటే మీరు లవ్ మ్యారేజ్ కదా, అంటే యాజ్ మాకు తెలిసినంత వరకు మీది లవ్ మ్యారేజ్. లవ్ అరేంజ్డ్ సార్. లవ్ అరేంజ్డ్, తర్వాత అరేంజ్డ్ అన్నారు. సో మరి అన్ని ఇయర్స్ లవ్ 2013 నుంచా మీ పరిచయం? 2013 నుంచి 19లో మ్యారేజ్ అయింది కదా. సో మరి అంత లాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఆల్మోస్ట్ 6 years రిలేషన్షిప్ ఉంది.